అనిల్ అనే ఈ స్విగ్గీ ఎంప్లాయీ మ్యాన్ హ్యాండింగ్ SC/ST కేసు వేస్తే ప్రసాద్ అనే వ్యక్తి మా ఇంట్లో అమ్మాయి మీద చేయి చేసుకున్నాడని, మిస్బిహేవ్ చేశాడని దానికి సంబంధించిన కేసు వేశారు ఆయన. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ అనిల్ అది చేస్తున్నా కూడా అతని మీద చట్టరీత్యా కంప్లైంట్ ఇవ్వాలి గానీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో కొట్టి బట్టలు ఇప్పియడం అనేది చట్టరీత్యా నేరం. బ్రదర్ లేదా బ్రో, ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఉంది. అతని సర్ అని పిలవలేదు, బ్రో అని పిలిచాడు. తర్వాత జరిగిన మొత్తం ఫిజికల్ ఆల్టర్కేషన్ కారణం అదే. MVP నుంచి జగదాంబ దాకా వెళ్తే మాకు వచ్చే డబ్బులు 24 రూపాయలు. కొన్నిసార్లు మల్టీ ఆర్డర్ పడి మద్దెలపాలెం నుంచి VIP రోడ్డుకి వచ్చి అక్కడ విశాఖ ఐ క్లినిక్ వెళ్ళి అక్కడ నుంచి అక్కైపాలెం వెళ్ళిన రోజులు ఉన్నాయి. మద్దెలపాలెం నుంచి VIP రోడ్ దాకా 14 రూపాయలు ఇచ్చి VIP రోడ్ నుంచి అక్కైపాలెం దాకా 33 రూపాయలు ఇస్తున్నారు. ఇది మీరు మాకు ఇచ్చే గౌరవాన్ని గిగ్ వర్కర్స్ మాట్లాడుతున్నారు. గిగ్ వర్కర్స్ అంటే ఎవరైనా డౌట్ మీకు రావచ్చు. మన ఫోన్స్ లో ఉంటుంటాయి కదా, స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ లేదా ఊబర్, ఓలా. ఈ యాప్స్ లో ఎవరైతే డెలివరీ పార్ట్నర్స్ లా లేదా డ్రైవర్స్ లా పనిచేస్తున్నారో వాళ్ళనే గిగ్ వర్కర్స్ అంటారు. అలాంటి గిగ్ వర్కర్స్ ముఖ్యంగా స్విగ్గీకి సంబంధించి వైజాగ్ లో ధర్నాకు దిగారు. వాళ్ళ పాయింట్ ఒకటే, మాలో ఒక వ్యక్తి పేరు అనిల్, అతని పేరు వైజాగ్ లో సీతమ్మదారి ఏరియాలో ఆక్సిజన్ టవర్స్ అని ఉంది. బాగా ఎఫ్లుయెంట్ అపార్ట్మెంట్స్ అవి, బాగా డబ్బున్న వాళ్ళు ఉండేది. 35 ఫ్లోర్లు ఉంటాయి, 2 టవర్లు ఉంటాయి. ఫుడ్ ఆర్డర్ డెలివరీ వెళ్ళడానికి వెళ్తే అతని కింద దాకా తరుముకు వచ్చి అందరి ముందు కొట్టాడు. ఒకతను కర్రతో కొట్టి అందరూ చూస్తుండగా బట్టలు ఊడదీసి బయటకు పంపించాడు ప్రసాద్ అనే అతను. పైగా వెళ్ళేటప్పుడు 2 లెటర్స్ రాయించుకొని, నేను చేసిన తప్పు, నన్ను క్షమించండి అని. ఎవరైతే డెలివరీ పార్ట్నర్ వచ్చి కొట్టించుకున్నాడు కదా అతనితో, అతని తల్లి ఒకటే మాట అంటుంది, మీకు కూడా బిడ్డలు ఉంటారు కదా, మరి మా బిడ్డని ఇలా ట్రీట్ చేసి అందరూ చూస్తుంటే నాకు బాధ అనిపించింది అని చెప్పి ఆవిడ ఎమోషనల్ అవుతున్నారు. ఈ వీడియోలో ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ లో ఏమైందో మనం క్లియర్ గా మాట్లాడుకుందాం. అనిల్ అనే డెలివరీ పార్ట్నర్ ని మీరు అండర్లైన్ చేసి పెట్టుకోండి. అది ఎందుకని కూడా నేను చెప్తా. 29th ఫ్లోర్ లో ఉండే ప్రసాద్ అనే అతను ఎందుకు కొట్టాల్సి వచ్చింది? అండ్ ఇన్ఫాక్ట్ ఇలా కొట్టిన మరుసటి రోజు డెలివరీ కమ్యూనిటీ మొత్తానికి నిజం తెలిసి 6 నెలల పాటు ఈ ఆక్సిజన్ టవర్స్ అనే అపార్ట్మెంట్ ని బ్యాన్ చేయాలి, మేము వచ్చి సర్వీస్ చేయం, మేము వచ్చి డెలివరీ చేయమని మాట్లాడుతున్నారు. 6 months వరకు ఆక్సిజన్ టవర్స్ కి అనేది ఆన్లైన్ ఫుడ్ అనేది డెలివరీ చేయము. 6 months గట్టిగా మాట్లాడితే 6 నెలలు కాదు, లైఫ్ లాంగ్ బ్యాన్ అయ్యాలి. అన్నిటికన్నా ముఖ్యంగా అతనికి తగిన శాస్త్ర జరిగి తగిన శిక్ష పడితే నెక్స్ట్ టైం నుంచి ఆర్డర్ చేసిన వాళ్ళు ఎవరైనా మాలాంటి వాళ్ళు కొంచెం గౌరవం ఇస్తారు అనేది వాళ్ళ పాయింట్. అయినా గిగ్ వర్కర్స్ అన్న 10 నిమిషాల్లో మనకి ఏదైనా సామాన్లు తెచ్చి ఇంటికి వచ్చి మనం ఫోన్ లో ఆర్డర్ పెడతాం. 15 నిమిషాల్లో ఉంటుంది అది, సబ్బు బిల్ల నుంచి కాన్ఫ్లెక్స్ ప్యాకెట్ వరకు. మరి అలా తెచ్చే డెలివరీ పార్ట్నర్స్ మీద మనకి ఎందుకు అంత చిన్న చూపు? ఇది ఆక్సిజన్ టవర్ సమస్య లేదా విశాఖపట్నం సమస్య కాదు. మన తెలుగు స్టేట్స్ డిస్కస్ చేయాల్సిన ప్రాబ్లం, మన భారతదేశం డిస్కస్ చేయాల్సిన ప్రాబ్లం. పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి, స్విగ్గీ నుంచి, జొమాటో నుంచి, బ్లింకిట్ నుంచి ఎవరో డెలివరీ ఆర్డర్ ఇవ్వడానికి వస్తారు. వాళ్ళు బైక్ బయట వదిలేసి పేరు, సంతకం, ఇన్ టైం, అవుట్ టైం, క్యాస్ట్ తో సహా రాసి ఫోటోలు గట్రా తీసి లోపల పంపిస్తారు. ఈ పర్టికులర్ ఇన్సిడెంటే మాట్లాడదాం. ఒక డెలివరీ పార్ట్నర్ అంటాడు, నేను రోజు ఈ టవర్స్ కి వస్తుంటాను, 2 బ్లాక్లోనే, బ్లాక్ A, బ్లాక్ B అని. మెయిన్ గేట్ లోపలికి బండి పంపిరు, మేము నడుచుకొని వెళ్ళాలి. లోపలికి వెళ్తే లోపల 2 రకాల లిఫ్ట్స్ ఉంటాయి. ఓనర్స్ వాడడానికి ఒక లిఫ్ట్ అయితే వర్కర్స్ వాడడానికి ఒక లిఫ్ట్. ఆ లిఫ్ట్ ఎప్పుడు బిజీగా ఉంటుంది. ఇంత ఇదిగా కష్టపడి లోపలికి వెళ్తే మా బట్టలు ఉడితేసి మమ్మల్ని కొడతారా అని అడుగుతున్నాడు ఆయన. హీ హాస్ అ వ్యాలిడ్ పాయింట్. ఇన్ఫాక్ట్ ఈ అనిల్ అనే వ్యక్తి డైరెక్ట్ మీడియాతో మాట్లాడుతున్నాడు. అతని కథ అతను చెప్తున్నాడు, దాన్ని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తే ఎటువంటి ఫిల్టర్ లేకుండా. అనిల్ చెప్తున్న కదా, మనం బ్రతుకుతున్న సొసైటీకి ఒక అద్దం పట్టి చూపించినట్టు ఉంటుంది. మన సమాజంలో ఉండే క్యాజువల్ క్లాసిజం నుంచి క్యాస్ట్ ప్రాబ్లం వరకు మొత్తం మనం మాట్లాడదాం. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ నా సైడ్ నుంచి మీకు రోజుకి ఒకటి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. లోకల్ గా జరుగుతున్న ఇష్యూస్ నుంచి నేషనల్, ఇంటర్నేషనల్ ఇష్యూస్ వరకు 10-15 నిమిషాల్లో అందరికీ అర్థమయ్యే విధంగా ఈజీగా చేసి మీ ముందు పెట్టేస్తా. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నా డైలీ చూస్తున్న మీ అందరికీ తెలుసు, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. డన్. ఈ ఎంటైర్ ఇష్యూ గురించి మీరు అర్థం చేసుకోవాలంటే అనిల్ చెప్తున్న కథ మీరు వినాలి. అది March 21st. అది అనిల్ అనే ఒక స్విగ్గీ పార్ట్నర్ కి ఒక ఆర్డర్ వచ్చింది. ఫిష్ తీసుకురమ్మని డెలివరీ చేయాల్సిన పాయింట్ వచ్చి ఆక్సిజన్ టవర్. ఆ పర్టికులర్ ఆర్డర్ గురించి అతనికి కన్ఫ్యూజన్ ఉండడం వల్ల లేదా డబల్ చెక్ చేద్దామని ఓనర్ కాల్ చేశాడు. అతను అవతల నుంచి ఆ రెసిడెంట్ ఫోన్ ఎత్తాడు. అతని పేరు ప్రసాద్. అనిల్ 2-3 డౌట్లు అడిగేసరికి, లొకేషన్ గురించి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేసరికి ఇతని బీపీ పెరిగిపోయింది. ఎంత ధైర్యం ఉంటే నన్ను అడుగుతాడు, స్విగ్గీ అంటే ఆ మాత్రం తెలీదా, ఆ మాత్రం కనుక్కొని వెళ్ళలేడా అని ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడి ఫోన్ కట్ చేశాడు. సరే మొత్తానికి ఏదో ఒకటి చేసి ఆ పర్టికులర్ ఆర్డర్ తీసుకుని ఆక్సిజన్ టవర్స్ వరకు వచ్చేసాడు. ఇక్కడ నుంచి డీటెయిల్స్ మీరు కరెక్ట్ గా గమనించండి. లోపలికి బైక్ అలౌ చేయలేదు. సో బైక్ బయట పార్క్ చేసి పేరు, అడ్రస్లు ఇవన్నీ రాసి, ఫర్ సమ్ రీజన్ అక్కడ క్యాస్ట్ అనే సబ్ కాలం కూడా ఉన్నట్టుంది. దానివల్ల వాచ్మెన్ కి అతను ఏ సామాజిక వర్గం నుంచి వస్తున్నాడో కూడా తెలిసింది. అనిల్ అనే వ్యక్తి SC సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈ డీటెయిల్ మీరు గుర్తుపెట్టుకోండి, తర్వాత మళ్ళీ వస్తుంది. ఎండలో ఆ పొట్లం పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళి ఓనర్ లిఫ్ట్ కాకుండా సర్వీస్ లిఫ్ట్ ఎక్కి 29th ఫ్లోర్ దాకా వెళ్ళి ఆ ఇంటి నంబర్ 2914 ఇతను గేట్ ఎంటర్ అవడం ప్రసాద్ అనే వ్యక్తికి తెలిసిందే. ఎందుకు? అప్పటికే వాచ్మెన్ కాల్ చేసి చెప్పాడు. సో నేచురల్ గా ఇంట్లో వెయిట్ చేస్తున్నాడు, ఆకలి మీద ఉన్నట్టున్నాడు ఫుడ్ కోసం. అండ్ ఆ ఇంటి నంబర్ 2914. అనిల్ గారు చెప్పిన దాని ప్రకారం ప్రతి ఇంటి ముందు ఇంటి నంబర్ ఉండాలి, ఆ నంబర్ కరెక్ట్ గా లేదు. సో నంబర్ అది వెతుకుంటూ పొట్లం పట్టుకుని అతను స్లోగా వెళ్తున్నాడు. ఈ 2914 దాటుతుండగా సడన్ గా డోర్ ఓపెన్ అయింది. ఆ డోర్ నుంచి ఒక అమ్మాయి బయటకు వచ్చింది. 2914 అని అడిగాడు, అవునని చెప్పింది. పార్సిల్ ఇచ్చాడు. ఆ పార్సిల్ కి ఫోటో తీయాలి, దట్స్ ఎ పార్ట్ ఆఫ్ హిస్ జాబ్. సో ఫోటో తీశాడు. పేమెంట్ అయిందా అని అమ్మాయిని అడిగాడు. ఆ అమ్మాయి తెలియదని చెప్పింది. ఆ స్విగ్గీ యాప్ లో ఒక బటన్ నొక్కితే పేమెంట్ అయిందా లేదా పార్ట్నర్ కి తెలుస్తుంది. అలాగే
తన బటన్ కొట్టాడు, పేమెంట్ అయిపోయిందని వచ్చింది, తన పని అయిపోయింది కాబట్టి తను లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. 35 floors బిల్డింగ్ అది చాలా బిజీగా ఉన్నట్టుంది. వర్కర్స్ స్లోగా వస్తుంది. ఈ లోపల ఎవరైతే అమ్మాయి పార్సెల్ తీసుకుందో అతని వరకు పరిగెట్టుకుంటూ వచ్చింది. మా సార్ మిమ్మల్ని రమ్మంటున్నారని చెప్తే ఇతను మళ్ళీ నడుచుకొని వెళ్ళాడు. ఏది అప్పటికి అతని జాబ్ అయిపోయింది, అతను ఇవ్వాల్సిన పార్సెల్ ఇచ్చేసాడు, అంతా అయిపోయింది. అవుట్ ఆఫ్ కర్టసీ, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, అవుట్ ఆఫ్ కర్టసీ వెళ్ళాడు అతను. లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి మళ్ళీ నేను లిఫ్ట్ దగ్గర వెయిట్ చేస్తుంటే ఈ అమ్మాయి మళ్ళీ లిఫ్ట్ దగ్గరికి వచ్చి నన్ను సార్ పిలుస్తున్నారని చెప్పేసి, మిమ్మల్ని సార్ పిలుస్తున్నారని చెప్పేసి నన్ను అక్కడికి తీసుకురావడం. ఇప్పుడు సడన్ గా ప్రసాద్ అనే వ్యక్తి చాలా అగ్రెసివ్ గా బయటకు వచ్చి, నువ్వు స్విగ్గీలో పనిచేస్తున్నావు, నీకు ఆ మాత్రం తెలియదా, ఆ మాత్రం బుద్ధి లేదా నీకు అని తిట్టడం మొదలు పెట్టాడు. బ్రదర్ లేదా బ్రో, ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఉంది. అతను సార్ అని పిలవలేదు, బ్రో అని పిలిచాడు. తర్వాత జరిగిన మొత్తం ఫిజికల్ ఆల్టర్కేషన్ కారణం అదే. ఈ బ్రో అనే వర్డ్ ఏదైతే ఉందో దాంతో అతను ఈగో హర్ట్ అయిపోయింది. ఈ ప్రసాద్ అనే వ్యక్తి ఎంత ధైర్యం ఉంటే నన్ను బ్రో అని పిలుస్తాడు అని కొట్టడానికి డైరెక్ట్ గా ముందుకు వచ్చాడు. అప్పటికే అనిల్ రెస్పాన్స్ ఇస్తూనే ఉన్నాడు, బ్రో నా పని అయిపోయింది, మీ పార్సెల్ మీకు ఇచ్చాను, నేను వెళ్తున్నాను, ఇష్యూ క్రియేట్ చేయొద్దు అంటే అమ్మాయితో కూడా నువ్వు మిస్బిహేవ్ చేస్తున్నావు, ఎన్ని గుండెలుంటే ఎంత ధైర్యం ఉంటే నువ్వు అలా చేస్తావు, నేను తలుచుకుంటే ఏం చేయగలుగుతానో తెలుసా అని కొట్టడానికి వస్తుంటే తను ఫాస్ట్ గా నడుచుకుంటూ మెట్ల దాకా వెళ్ళిపోయాడు. ఈ ప్రసాద్ అనే వ్యక్తి మెట్ల దాకా కూడా ఫాలో అయ్యేసరికి మెట్ల నుంచి పరిగెట్టడం మొదలు పెట్టాడు. 29 ఫ్లోర్లు. ఆల్మోస్ట్ ఇక్కడ సిచ్యువేషన్ ఒక చేజ్ లా అన్ఫోల్డ్ అయింది. నేను స్టెప్స్ అంటే 29 ఫ్లోర్లు కింద దిక్కుంటూ వెళ్ళేటప్పుడు ఈయనేమో అక్కడ ఈయన కూడా నాతో పాటు దిగేటప్పుడు అక్కడేమో నీ క్యాస్ట్ ఏంట్రా అని చెప్పి ఎక్కడి నుంచి వచ్చావు అంటే నర్సీపట్నం ఏరియా సార్ మాది. అనిల్ వెంట ప్రసాద్ పడుతూ కింద దాకా వచ్చేసాడు. ఈ వచ్చే దారంతా తిడుతూ గట్టిగా అరుస్తూ మాట్లాడుతున్నాడు. ఇది అనిల్ గారు చెప్పిన విషయం. ఇది క్యాస్ట్ పేరు చెప్పి నన్ను తిడుతున్నారైనా, వాచ్మ్యాన్ చెప్పుంటాడు అతనికి, ఎంత ధైర్యం ఉంటే నువ్వు నన్ను బ్రో అని పిలుస్తావు, నా కాలి గోటి కూడా నువ్వు సరిపోవని తిడుతున్నాడు. ఆ వర్డ్ ఒకటి ఉంటుంది క్యాజువల్ గా క్యాస్ట్ పేరు చెప్పి తిట్టే వర్డ్, అది నేను ఇక్కడ వాడదలుచుకోవట్లేదు, బట్ మీ ఊహకే వదిలేస్తున్నా. నా కాలు గోటి కూడా పనిచేయవు అది ఇది అని చెప్పేసి నన్ను తిట్టారు సార్. సరే, ఇక్కడ ఎలాగోలాగా అనిల్ కిందకు వచ్చేసాడు. అతను అక్కడ తోటి గిగ్ వర్కర్స్ ఉన్నారు, వాచ్మెన్ ఉన్నారు, రెసిడెంట్స్ ఉన్నారు, ఆ ఇంట్లో పనిచేసే వర్కర్స్ ఉన్నారు. పట్ట పగలది ఇంతమంది ఉండగా ఒక కర్ర తీసుకొని కొట్టడం మొదలుపెట్టాడు. ఇక్కడ చిత్రం ఏంటంటే వాచ్మెన్ చూస్తున్నాడు కానీ ఆపట్లేదు. కొంతమంది వర్కర్స్ అక్కడ ఆపడానికి వచ్చినా కూడా ఈగో తగ్గేదాకా అతను కొడుతూనే ఉన్నాడు. ఇదంతా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయి ఉంది. నేను ఆ కేసులో ఇరికిస్తా, ఈ కేసులో ఇరికిస్తా అని చెప్పి అతను అంటున్నాడని చెప్పి అనిల్ అంటున్నారు. అతను పోలీసులకు సంబంధించిన వ్యక్తి అయి ఉంటాడని చెప్పి మనకు దాని మీద ఇంకా క్లారిటీ లేదు. మీరే ఆలోచించండి, క్యాస్ట్ పేరు చెప్పి తిట్టే జనరేషన్ ఇది. 2025లో ఉన్నాం మనం. ఆయన పని అతను చేసుకుంటున్నాడు, అందులో తప్పే ఉంది. హీజ్ ఎ గిగ్ వర్కర్. ఇన్ఫాక్ట్ తక్కువ ఇస్తున్నారు కూడా, కానీ తన పనికి తన వృత్తికి గౌరవించి రోజు పనికి వస్తున్నాడు. ఇన్ఫాక్ట్ ఆ పార్సల్ ఉంది కదా, దాన్ని గేట్ దాకా వదిలి వెళ్ళిపోవడమే తన పని. లీగల్ గా టెక్నికల్ గా మనం చూస్తే, అయినప్పటికీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం తన వృత్తిని గౌరవించి డోర్ దాకా డెలివరీ చేసి వెళ్తున్నాడు. అలాంటి వ్యక్తిని ఎందుకు కొట్టాలి? కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? బ్రో అని పిలిచాడనా? తక్కువ కులం వాడనా? అయినా ఏది తక్కువ కులం, ఏది ఎక్కువ కులం? అసలు కులం ఉండకూడదనే కదా పాయింట్. మనం స్కూల్ కి వెళ్తే కులరహిత సమాజం కావాలి అంటారు. ఆ స్కూల్ గేట్ బయటకు వచ్చి కులం పేరు చెప్పి తిడతారు. అదే టీచర్ అయినా, అదే స్టూడెంట్ అయినా. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది చివరికి చుట్టూ జనాలు గుమ్ముగూడి అతను వదిలేసేయండి అని చెప్పేసరికి అప్పటికే ఆయన ఈగో సాటిస్ఫై కాక అతనితో 2 లెటర్స్ రాయించుకున్నాడు. నేను చేసిందే తప్పు, నా జాబ్ నేను సరిగ్గా చేయలేదని ఒకటైతే, నేను ఈ అమ్మాయితో మిస్బిహేవ్ చేశాను, నన్ను క్షమించండి అనే లెటర్ ఇంకొకటి. ఈ లెటర్ రాస్తే గానీ నువ్వు బయటకు వెళ్ళలేవని చెప్పి, మరి ఇక్కడతో అయిపోలేదు, నువ్వు బయటకు వెళ్ళాలంటే నీ చొక్కా ప్యాంట్ ఇప్పేసి వెళ్ళు అని చెప్పి అతనితో బట్టలు ఇప్పించి బయటకు పంపించారు. అది చూసి వాళ్ళ అమ్మ తల్లి ఎలా ఏడుస్తుందంటే, మన దేశంలో గిగ్ వర్కర్స్ అంటే ఎందుకు అంత చులకనా? మన యూఎస్ గానీ, యూరోప్ గానీ, యూకే గానీ ఎక్కడికి వెళ్ళినా కూడా గిగ్ వర్కర్స్ రైట్స్ ఎలా ఉంటాయి తెలుసా? అక్కడ అసలు 8 నిమిషాల డెలివరీ అనేది నేను యూఎస్ లో చూడనే లేదు. అలాంటిది మనోళ్ళు చేస్తున్నారు ఇక్కడ ఎండలో. అది కూడా ప్రతి సంవత్సరం టెంపరేచర్స్ ఎలా పెరుగుతున్నాయి మన అందరికీ తెలుసు కదా, మనం చూస్తున్నాం. అలా ఎండను పడి లోన్లో డబ్బు అప్పు చేసి, ఆ అప్పు చేసిన డబ్బుతో బైక్ కొనుక్కొని, ఆఖరికి పెట్రోల్ కూడా జేబులో డబ్బులు తీసే పెట్టి మన ఇంటి దాకా వచ్చేస్తుంటే మనకు కృతజ్ఞత ఉండకపోయినా పర్వాలేదు, మనకు అది గ్రాంటెడ్ అయిపోయింది. మన ఫోన్ తీస్తే స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో ఇలాంటి రకరకాల యాప్స్ ఉంటాయి. అట్లీస్ట్ వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి, వాళ్ళకి దక్కాల్సిన రెస్పెక్ట్ దక్కాలి. ఇది నేను చాలా బలంగా నమ్ముతా. ఇవాళ ప్రసాద్ అనే వ్యక్తి బహిరంగంగా సీసీటీవీ ముందు చేసిన చర్యకి లా, లీగాలిటీ మొత్తం ఇన్వాల్వ్ అయ్యి వచ్చి April 7th వరకు రిమాండ్ ఇచ్చారు అతను. ఈ కేసులో ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను నేను. ప్లస్ వీడియో బిగినింగ్ లో చెప్పినట్టు ఇది ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ మీద చేస్తున్న వీడియో కాదు, రూట్ కాజ్ ని అడ్రస్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ గిగ్ వర్కర్స్ ని, కంపెనీస్ ని బయట నుంచి జూమ్ అవుట్ చేసి చూస్తే మనకు అంతా క్లియర్ గా అందంగా కనబడుతుంది. వాళ్ళు వీళ్ళు పార్ట్నర్స్ అని పిలుస్తారు, వీళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు జాబ్ వదిలేసి వెళ్ళిపోవచ్చు, సైడ్ ఇన్కమ్ కి పనిచేస్తుంటారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా వీళ్ళు ఎంప్లాయీస్ అని పిలవకుండా ఎక్స్పర్ట్స్, పార్ట్నర్స్, మీడియేటర్స్ అని చాలా బలమైన పదాలు పెట్టి పిలుస్తుంటది. వీళ్ళు ఆఫీస్కి వెళ్లాల్సిన పని లేదు, వాళ్ళు జీతాలు ఇవ్వాల్సిన పని లేదు అని బయట మాట్లాడుకోవడానికి బానే ఉంటది. కానీ మీరు కొంచెం జూమ్ ఇన్ చేసి లోపలికి వచ్చి చూస్తే అసలు నిజం బయటపడుతుంది. నేను కంపెనీ పేరు చెప్పట్లేదు, కానీ వాళ్ళు పార్ట్నర్స్ అని పిలవడానికి కారణం ఏంటో తెలుసా మీకు? ఎంప్లాయీస్ కి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఏవి ఇవ్వకుండా ఉండొచ్చు కాబట్టి. వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, సాటర్డే సండే ఆఫ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, పిఎఫ్ ఇవ్వాల్సిన అవసరం లేదు,
రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఉద్యోగాలు చేస్తుండగా బోనస్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. అవన్నీ ఎగ్గొడదామనే వీళ్ళు పార్ట్నర్స్ అని పిలుస్తారు. చేతి ఖర్చులు కూడా సరిపోయిన డబ్బులు ఇస్తున్నారు వీళ్ళకి. 10 రూపాయలు ఇస్తే అందులో 4 రూపాయలు పెట్రోల్కి వెళ్ళిపోతాయి, 3 రూపాయలు బైక్ ఈఎంఐకి వెళ్ళిపోతుంది. ఇక మిగిలిన 2 రూపాయలతో ఆ వ్యక్తి అతని కుటుంబం బ్రతకాలి. చట్టం కానీ గవర్నమెంట్స్ కానీ అది ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా, ఏపీ గవర్నమెంట్ అయినా తెలంగాణ గవర్నమెంట్ అయినా, మన తెలుగు రాష్ట్రాలు కాబట్టి చెప్తున్నాను సార్, ఒక్కసారి గిగ్ వర్కర్స్ రూల్స్ ని రెగ్యులేట్ చేయండి. కంపెనీస్ ఈ వర్కర్స్ ని ఎక్స్ప్లాయిట్ చేయకుండా చూడండి. 2 రాష్ట్రాల సీఎంలకి ఇది నా విజ్ఞప్తి. అది అటు రేవంత్ రెడ్డి గారైనా ఇటు నారా చంద్రబాబు నాయుడు గారైనా. గిగ్ వర్కర్సే మన బలం సార్. ప్రస్తుతానికి భారతదేశంలో 7.5 లక్షల మంది గిగ్ వర్కర్స్ ఉన్నారు. ఆ నంబర్ 2030 నాటికి 2.5 కోట్ల అయ్యే అవకాశం ఉంది. ఇది నేను చెప్తున్న మాట కాదు, నీతి ఆయోగ్ చెప్తుంది. అలాంటి వాళ్ళని ఓవర్ టైం ఎక్స్ప్లాయిట్ చేయడమే మహాపాపం అయితే, వీడియో బిగినింగ్ లో చెప్పినట్టు వీఐపీ రోడ్ నుంచి అక్కాయిపాలెం దాకా వెళ్తే 33 రూపాయలు ఇస్తారా? 33. ఒక ఆటో వ్యక్తి 1 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే 10 రూపాయలు తీసుకుంటున్నాడే. అలాంటిది గిగ్ వర్కర్స్ కి మనం ఇస్తుంది 3 రూపాయలు. ఇదే తప్పు, ఇదే పాపం అనుకుంటే అలాంటి వ్యక్తుల్ని రోడ్డు మీదకి తెచ్చి బట్టలు ఇప్పి కొడతారా? ఎంతవరకు కరెక్ట్ అండి ఇది? ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మీద మీ అభిప్రాయం ఏంటి? నాకు ఖచ్చితంగా కింద కామెంట్స్ లో రాయండి. ఒక మంచి డిస్కషన్ ఫోరం లో పెడదాం. మన దేశంలోని గిగ్ వర్కర్స్ ని, అదే జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్ డెలివరీ పార్ట్నర్స్ ని ఎక్స్ప్లాయిట్ చేయకుండా ఎలా ఆపొచ్చు, ఎలాంటి రెగ్యులేషన్స్ రావాలని మీరు అనుకుంటున్నారు? లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. అండ్ ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, స్విగ్గీ అనేది ఇండియాలో మనకి ఇప్పుడు హౌస్ హోల్డ్ నేమ్ అయిపోయింది. అది ఇండియాలో ఏ ఇయర్ లో వచ్చింది? ఆప్షన్ ఏ 2005, ఆప్షన్ బి 2014, ఆప్షన్ సి 2011, ఆప్షన్ డి 2019. దీని కరెక్ట్ ఆన్సర్ మీరు తెలుసుకుందాం అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లో ఉంటుంది, వచ్చేసేయండి. ఈ వీడియో వచ్చే టైం నా స్టోరీలో పెట్టేసి ఉంటా. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, నేను ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, నన్ను ప్రాణం పెట్టి పనిచేయడానికి, ఏ రోజు వదలకుండా వీడియోని మీ ముందు తెచ్చి పెట్టాలి అనే ఒక ఫోర్స్ నాలో పెడుతుంది. దానికి ప్రేరణ మీరే. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. కొత్త వాళ్ళు వచ్చి ఇక్కడ దాకా వచ్చుంటే మరి రోజు నా వీడియోలు మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. అలాంటిది నేను పెట్టగానే మీ దాకా రావాలి కదా. సో కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. డన్. అండ్ ఇవాళ ఈ వీడియో కాకుండా మెంబర్షిప్ వీడియో ఒకటి వచ్చింది. దాన్ని యాక్సెస్ చేయాలంటే మన ఛానల్ని జాయిన్ అవ్వండి. ఈ వారంలో జరిగిన న్యూస్ మొత్తాన్ని నీట్గా కవర్ చేసి ఒక వీడియో చేశా. దాని లింక్ పిన్ కామెంట్లో పెట్టేస్తాను నేను. అండ్ ఇలాంటి వీడియో ఐడియా ఏదైనా వచ్చిద్దాం అనుకున్నా, నా ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఈజీలీ బి ఏబుల్ టు ఫైండ్ మీ. వచ్చేసేయండి. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు, లేదా ఎవ్రీ డే ఒక ట్రిక్ క్వశ్చన్ ఉంటుంది స్టోరీలో. ఇవాళ వీడియోలో మిమ్మల్ని అడిగిన లాంటిదే. దాని ఆన్సర్స్ కూడా యాక్సెస్ చేసేయచ్చు. రోజుకు ఒక 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చదివి దానికి ఆన్సర్స్ ఇవ్వడం కష్టమేమో కానీ, రోజుకు ఆన్సర్ గుర్తుపెట్టుకోవడం ఈజీయే కదా. మన కరెంట్ అఫైర్స్ ని, మన జనరల్ నాలెడ్జ్ ని పెంచుకుందాం. వచ్చేసేయండి, కమ్ లెట్స్ కనెక్ట్. అండ్ 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఈ పర్టికులర్ వీడియో రీసెంట్ గా బ్యాంకాక్ లో వచ్చిన ఎర్త్ క్వేక్ గురించి. దాని గురించి మీకు ఏ మాత్రం డౌట్ ఉన్నా, అటు సైంటిఫిక్ గా ఇటు పొలిటికల్ గా మొత్తం అందరికీ, చిన్న పిల్లలు కూడా అర్థమయ్యేలా ఒక 12 నిమిషాలు వీడియో చేశా. అది 7.7 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్ క్వేక్. అది ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు జియో పొలిటికల్ గా ఏదైనా తెలుసుకుందాం అంటే, మన వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ లో ఇండియా 118th ర్యాంక్ లో ఉంది. దానికి సంబంధించి చాలా చర్చ జరుగుతుంది ప్రపంచం అంతా. దాన్ని సింప్లిఫై చేసే వీడియో చేశా. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above caste politics. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమో వెంకటేశాయ.